వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనం హెడ్లైన్ ఇచ్చాం ఒకటి, మెగాస్టార్ అప్పుడేమో జగన్కు నమస్కారం, ఇప్పుడేమో చంద్రబాబు సంస్కారం అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవికి ఆయన ఇచ్చిన గౌరవం పేరుతో ఆయన అవమానించిన తీరు కానీ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చిరంజీవిని అత్యున్నత స్థానంలో అంటే ఒక చీఫ్ గెస్ట్గా తన ప్రమాణ స్వీకారానికి పిలవడం కానీ, ఈ రెండు ఇష్యూస్ను కూడా చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ రెండు ఇష్యూస్ కూడా అప్పుడు జరిగిన విషయాలు కావచ్చు, మెగాస్టార్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కావచ్చు, దెన్ ఇప్పుడు మెగాస్టార్ విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు కావచ్చు, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్న తేడా అయితే అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ వస్తుంది. అంతేకాదు ఆ రోజు చిరంజీవిని స్వయంగా పిలిచి ఆయన్ని వీడియో బయటికి రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరుతో ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ మీద మండిపడిన పరిస్థితుంది. ఈరోజు అదే చిరంజీవిని చంద్రబాబు నాయుడు వేదిక మీదకి ఆహ్వానించడమే కాదు, స్పెషల్ గెస్ట్గా ఆయన పిలవడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిరంజీవికి అక్కడ కాళ్ళకు నమస్కారం చేసి అందరి మనసులను ఆయన చూరుకున్నాడని అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అటు లోకేష్ లాంటి వాళ్ళు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ చిరంజీవితో చాలా చాలా సన్నిహితంగా వ్యవహరించారు. అంతేకాదు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు మోడీ లాంటి వాళ్ళు స్వయంగా పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్న సమయంలో తన అన్న దగ్గరికి స్వయంగా పవన్ కళ్యాణ్ మోడీని తీసుకెళ్లడం జరిగింది, ప్రధాని స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని. అక్కడ చిరంజీవితో చాలా క్లోజ్గా మోడీ మూవ్ అయ్యారు. వాళ్ళిద్దరి చేతులు ఎత్తిపట్టుకుని కూడా ఒక సింబల్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఏదైతే ప్రమాణ స్వీకార వేదికగా జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఈ రోజున చిరంజీవి శాంటిటీ ఏంటి, చిరంజీవికి ఎంత స్టామినా ఉంది అనేది పొలిటికల్ పార్టీస్లో కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీలో అనేది ఈ ఒక్క సంఘటనతో ప్రూవ్ అయిందని అనుకోవాలి. సో అలాంటిది అందుకే ఈ రోజున అప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా ఇక్కడ చర్చకొస్తోంది. అందుకే మనం ఈ టైటిల్ ఇచ్చాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో సాక్షాత్తు నమస్కారం చేయించుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపాన్ని ఇండస్ట్రీ మొత్తం మీద కూడా చూపించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునే ప్రయత్నం కానీ, ఆ సమయంలోనే ఏదైతే దిల్ రాజు లాంటి వాళ్ళని వార్న్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు కానీ జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయాలి అని చెప్పేసి. బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా పూర్తిగా పక్కకు నెట్టేసేలాగా ఆయన వ్యవహరించిన తీరు కానీ మనం చూసాం కూడా. సినిమా టికెట్ రేట్లు తగ్గింపు కానీ, థియేటర్లని ఏదైతే పూర్తి స్థాయిలో తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం కానీ, ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో డామినేట్ చేసే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజున ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి, ఇండస్ట్రీ పెద్ద అని ఆయన ఎన్నోసార్లు నేను ఒప్పుకోను అన్నప్పటికీ కూడా చాలామంది ఆయన్ని అదే స్థాయిలో గౌరవిస్తూనే వచ్చారు. సో ఇండస్ట్రీ పెద్ద హోదాలో తానే ఇష్యూని ఇనిషియేట్ తీసుకున్నాడు. అందుకంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలో చిరంజీవిని స్వయంగా పిలిపించుకున్నారు. ఆయనకి రాజ్యసభ లాంటి టికెట్లు కూడా ఆఫర్ చేశారు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్లయితే ఒకవైపు చంద్రబాబు నాయుడిని లోకేష్ మీద విమర్శలు చేస్తారు, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు, ఓన్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ని ఆయన పెళ్లిళ్ళ వ్యవహారం మొదలుకొని ఆయన పిల్లల వరకు కూడా ఏ ఇష్యూలో వదలకుండా టార్గెట్ చేస్తారు సినిమాల దాకా. బట్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ సొంత అన్నయ్యన చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే ఎక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లు తమకు దూరం అవుతారన్న ఆందోళన ఇటువైపు ఉంటే, ఎక్కడ కమ్మ సామాజిక వర్గంలో తమ మీద వ్యతిరేకత వస్తుందో అన్న ఆలోచన అదొకటి అనుకోవాలి. అటు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కానీ, ఇటు చిరంజీవి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి అనుకో ఫస్ట్ నుంచి అలా డ్యూయల్ రోలే ప్లే చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాను సీఎం అయిన తర్వాత స్వయంగా చిరంజీవిని తాడేపల్లికి పిలిపించుకున్నారు. ఆయన పిలిపించుకోవడమే కాదు, చిరంజీవిని ఏదైతే రాజ్యసభ ఆఫర్ కూడా చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. చిరంజీవి దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. తన ఇంట్లో తన సొంత తమ్ముడు పార్టీ ఉంది ఆల్రెడీ, జనసేన. అలాంటప్పుడు తాను వేరే పార్టీ వైపు చూడను అంటూ కూడా ఆయన ప్రపోజల్ని తిరస్కరించారని కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత రోజుల్లో సినిమా టికెట్ల వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, థియేటర్ల ఇష్యూ ఎప్పుడైతే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిందో, టాక్ ఆఫ్ ది స్టేట్స్ అయిందో, అప్పుడు స్వయంగా చిరంజీవే దీన్ని ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు చూసినట్లయితే మెజారిటీ హీరోలను తీసుకొని, ఒక మహేష్ బాబు కావచ్చు, ఒక ప్రభాస్ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొని కొట్టాల శివ లాంటి వాళ్ళని స్వయంగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆయన అపాయింట్మెంట్ తీసుకొని. మరి ఆ రోజు అక్కడ ప్రైవేట్గా కూర్చున్నారు వాళ్ళని కనీసం బయటకు వచ్చి కూడా ఆహ్వానించలేదు, జగన్ అన్న విమర్శలు కూడా వచ్చాయి. దీనికి తోడు చిరంజీవి అక్కడ విత్ ఇన్ ద బాక్స్, విత్ ఇన్ ద రూమ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డితో. ఆఖరికి ఆయన చేతులు జోడిస్తూ, మీ నిర్ణయం వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా, చిన్న సన్నకారు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, రోడ్డును పడే అవకాశం ఉందని ఆయన రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా బట్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కనికరం చూపించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత చిరంజీవిని అవమానించే విధంగా ఆయన నమస్కారం, జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెడుతూ వేడుకోలు చేసిన వీడియోను కూడా బయటకు వదలడం జరిగింది. ఇది చిరంజీవి అని టీం కూడా ఎక్స్పెక్ట్ చేసలేదు. అదంతా వాళ్ళకి ఒక షాకే అనుకోవాలి. అంటే చిరంజీవిని హ్యూమిలేట్ చేసే విధంగా, ఇండస్ట్రీ మొత్తం తన దగ్గర దాసోహమైంది అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి అనుకో ఒక ఆధిపత్య ధోరణితో వ్యవహరించిన తీరు మాత్రం ఆ రోజు నిజంగానే చర్చనీయాంశమైంది. మెగా అభిమానులు ఒక ఆగ్రహానికి కూడా గురైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలాసార్లు ఆయన మీటింగ్స్లో కానీ, బహిరంగ సభల్లో కానీ
చాలాసార్లు మాట్లాడారు, మా అన్నయ్య నువ్వు అవమానిస్తావా అంటూ కూడా మాట్లాడారు. మా అన్నయ్యని అవమానించిన దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చిరంజీవి అంత మంచోడిని కాదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలా చాలాసార్లు పవన్ కళ్యాణ్ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి తన అన్నయ్యను అవమానించిన తీరుని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలాసార్లు, అనేక సార్లు. అలా మెగా అభిమానుల్లో చిరంజీవి అవమానం అనేది ఒక చెరగని మచ్చగా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో చిరంజీవి స్థాయి అంతటి వ్యక్తికి. ఎందుకంటే ఈరోజు ఒక గాడ్ ఫాదర్ లేకుండా ఆయన ఇండస్ట్రీస్లోకి ఎంట్రీ ఇచ్చిన తీరు కానీ, చాలా తక్కువ సమయంలోనే ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్న విధానం కానీ మనకు తెలిసిందే. ఒక డ్యాన్స్లో ఆయన చూపించే ఏదైతే ఈజ్ కానీ, అదేవిధంగా ఫైట్స్లో చూపించే ఒక గ్రేజ్ కానీ చిరంజీవిని ఈరోజు అత్యున్నత స్థానంలో, మెగాస్టార్ స్థానంలో నిలబెట్టింది. ఈరోజు చిరంజీవి పేరు చెప్పుకుని ఆ ఫ్యామిలీ నుంచి అంత మెగా కాంపౌండ్ నుంచి అంతమంది హీరోలు బయటకు వచ్చారంటేనే ఆయన పెట్టిన భిక్ష అని అనుకోవాలి, అందులో సందేహం కూడా లేదు. ఈరోజు అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరు కూడా ఆయనకు ఉంది. ప్రజారాజ్యం లాంటి పార్టీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నాడనే ఒక ఇమేజ్ అయితే చిరంజీవి మీద ఉంది. సున్నిత మనస్కుడు అనే ఒక ఇమేజ్ అయితే ఉంది చిరంజీవి మీద. అలాంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అదే స్థాయిలో తనని ప్యాంపర్ కూడా చేస్తూ వచ్చారు. ఇక ఈరోజు ఇండెఫినెట్గా తన మద్దతు కూడా జనసేన అదేవిధంగా కూటమికి కూడా ప్రకటించారు ఎన్నికల సమయంలో. అప్పటి నుంచే చిరంజీవిని కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిందని అనుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ, మెగా అభిమానుల్లో కానీ ఎప్పుడైతే చిరంజీవిని పిలిపించుకొని మరీ జగన్మోహన్ రెడ్డి ఆయన అవమానించారో, అందరూ బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి తనకు నమస్కారం చేసి వేడుకుంటున్న వీడియోని బయటకు వదిలేరో, అప్పటి నుంచి కూడా అది ఒక హ్యూమిలేషన్ లాగా మెగా ఫ్యాన్స్ కానీ, మెగా అభిమానులు కానీ ఫీల్ అవుతున్నారు చిరంజీవి విషయంలో. ఎందుకంటే ఆయన నిజంగానే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక గాడ్ ఫాదర్ లాగానే ట్రీట్ చేస్తారు ఇప్పటి వరకు కూడా. అలాంటి చిరంజీవికి ఈరోజు ఒక అత్యున్నత గౌరవం దక్కడాన్ని మొన్నే అటు మోడీ లాంటి వాళ్ళు కూడా చిరంజీవికి ఎన్నోసార్లు ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి స్వయంగా మోడీ లాంటి వాళ్ళు చిరంజీవిని ఆహ్వానించారు. ఆ వేదిక మీద అంతమంది అతిరథ మహారథులు ఉన్న చిరంజీవికి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొన్న మనం చూస్తే అయోధ్య రామాలయం శంకుస్థాపనకు కూడా అటు మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన రామ్ చరణ్తో పాటు చిరంజీవి కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక మీద అనేక అపురూప సంఘటనలు జరిగాయి. ఎందుకంటే మెగాస్టార్ గౌరవం ఇంకాస్త ఇనుమడించేలా స్వయంగా చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఎలాగైతే తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ను పిలిచారో, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న రజనీకాంత్ని ఎలాగైతే పిలవడం జరిగిందో తలైవాను, అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీని పెద్దగా వ్యవహరించబడుతున్న మెగాస్టార్ని కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. అంతేకాదు మనం చూసినట్లయితే ఇక వేదిక మీదకి చిరంజీవిని స్వయంగా చంద్రబాబు నాయుడే ఆయన సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఇక ఆ తర్వాత చూస్తే అటు లోకేష్ కానీ, ఇటు టీడీపీ టీం కానీ చిరంజీవికి అదే స్థాయిలో గౌరవం ఇచ్చింది. ఇక అటు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా తన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అందరికీ ఆయన నమస్కారం చేస్తూ వెళ్ళినా తన అన్నని స్వయంగా పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు స్వయంగా మోడీ తనతో మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి దగ్గరకు పవన్ కళ్యాణ్ స్వయంగా తన అన్న దగ్గరికే మోడీని తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరి చేతిలోకి తీసుకున్నారు మోడీ. అంతేకాదు పబ్లిక్ని అడ్రస్ చేస్తూ కూడా వాళ్ళిద్దరి చేతులు పైకెత్తి ఒక విక్టరీ సింబల్ కూడా చూపించే ప్రయత్నం చేశారు. అలా ఈరోజు చిరంజీవికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఒక అత్యున్నతమైన గౌరవం లభించింది. వాట్ ఈజ్ చిరంజీవి అనేది ఈరోజు వైసీపీ నేతలకు బాగా అర్థమైంది. ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే గతంలో చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అవమానించారు, ఈ రోజున ప్రమాణ స్వీకారం వేదికగా చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో చిరంజీవికి గౌరవం ఇచ్చారు, ఏ స్థాయిలో మోడీ పబ్లిక్ ప్లేస్లో కూడా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో గౌరవించారనేది అయితే చూసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు క్లియర్ కట్గా అర్థమైంది. అందుకే మనం ఈ టైటిల్ పెడతాం జరిగింది. అప్పుడు నమస్కారం చేసి చిరంజీవి తను తగ్గించుకున్నారేమో అన్న విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పేలా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక వీటన్నిటి కూడా ఒక సాక్షిభూతంగా నిలిచింది అనుకోవాలి. అందుకే మెగాస్టార్ అప్పుడేమో జగన్కి నమస్కారం, ఇప్పుడేమో చంద్రబాబు సంస్కారం అని చెప్పి కూడా మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆహ్వానించలేదు. బట్ గతంలో నుంచి చిరంజీవితో ఆయనకి సత్సంబంధాలే ఉన్నాయని అనుకోవాలి. అలాంటి చిరంజీవి నీరు స్వయంగా చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం కానీ, తన ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచి చిరంజీవికి అత్యంత గౌరవం ఇచ్చే ప్రయత్నం జరగడం కానీ, ఇది ఒక మెగా ఫ్యాన్స్కి ఇది ఒక సంబరం లాంటి ఇష్యూనే. ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా. సో అలా ఈరోజు చూసినట్లయితే ఈ టైటిల్ కరెక్ట్గా ఈరోజు జరిగిన సంఘటనలకు కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించిన తీరుకు కానీ ఈ సంఘటన ఒక సాక్షిభూతంగా నిలుస్తుందని అనుకోవాలి. అందుకే మనం ఆ టైటిల్ ఇచ్చాం. ఇది వాటి స్పెషల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.